మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. దేవుని బిడ్డలారా, ఈ మాట దావీదు భక్తుడు పాపం చేసిన తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఈ మాట పలుకుతున్నాడు దేవునితో. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి త్రోసివేయకు అని. కారణం ఏంటి? పాపము చేయడం వలన దేవుని సన్నిధికి దూరం అవ్వడం, పాపం చేయడం వలన ఆయన పరిశుద్ధాత్మకు దూరం అవ్వడం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేనివాడు, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడిన వాడు ఉన్నా చచ్చినట్టే. దేవుని సన్నిధి వలనే, పరిశుద్ధాత్మని వలనే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, ఆదరింపబడుతున్నాం, క్రీస్తు పోలిక చొప్పున మార్చబడుతున్నాం, సువార్త చేయగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆయన సన్నిధి లేకుంటే, ఆయన ఇచ్చేటువంటి గొప్ప వరమైనటువంటి పరిశుద్ధాత్ముడైనటువంటి ఆయనే మనతో లేకుంటే మనం ఉన్నా లేనట్టే కారణం. దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడకముందే, పరిశుద్ధాత్మ నుండి నీవు దూరం అవ్వకముందే దేవుని చెంతకు వచ్చి దావీదులాగా, అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకయ్యా అని మొరపెట్టు. దేవుడు కరుణించేవాడై ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టేవాడై, పరిశుద్ధాత్మతో నిన్ను అంటుకట్టుబడిన వాడవై ఉండేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభువు. మేమందరము కూడా పాపలమై ఉంటున్నాము నాయన. తండ్రి, నీ సన్నిధిలో నుంచి మేము త్రోసివేయబడకముందే, పరిశుద్ధాత్మకు దూరం అవ్వకముందే నాయన మమ్మల్ని ప్రభువా కరుణించండి అయ్యా, నీ దయ చూపించండి, మమ్మల్ని క్షమించండి నాయన, నీ సన్నిధిలో చేర్చండి ప్రభువా. పరిశుద్ధాత్మనితో మమ్మల్ని ఏకము చేయండి ప్రభువా, సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.